తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం దారి తప్పింది. దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యమన్న హామీ గంగలో కలిసిపోయింది. వచ్చి రావడంతోనే నానా హడావుడి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మళ్లీ పాతబాటే పట్టింది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికల నిధులను తిరిగి ప్రభుత్వ శాఖల చేతుల్లోనే పెట్టింది. నోడల్ ఏజెన్సీలు ప్రత్యేక పద్దు కింద ఖర్చు వంటి వాటిని గాలి కొదిలేసింది. తీరా చూస్తే కేటాయింపులకు ఖర్చుకు పొంతనే లేకుండా పోయింది. కేటాయింపుల్లో వ్యయం 15%కే పరిమితమైంది. ఎప్పట్లాగే దళితులు, గిరిజనుల సంక్షేమాన్ని వెక్కిరిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్న దళితులు, గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బడ్జెట్లో సప్లాన్కు భారీ కేటాయింపులు చేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు చేసిన వాటికన్నా ఇప్పుడు 10 జిల్లాలకే మరింత ఎక్కువ కేటాయించారు. అధికారంలోకి వచ్చిన తొలి 3 నెలల్లో కలెక్టర్లతో, అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహించి హడావుడి కూడా చేశారు. కానీ చివరికి ఫలితం మాత్రం శూన్యం. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలు 2012 డిసెంబర్ 2 నుంచి చట్టరూపం దాల్చాయి. అయినా సప్లాన్ల నిధులను పాత విధానంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తే ఫలితం ఏంటని దళిత, ఆదివాసీ, వామపక్ష సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి.